బ్రతకాలి అని అడుగుతారు. దానికి శివయ్య, నేను నీ కోసం ముందుగానే ఒక దేవతను పెట్టి ఉంచాను అని అంటారట. మరి నాకు వాళ్ళ భాష తెలియదు కదా, వాళ్ళు నా మాటలని ఎలా అర్థం చేసుకుంటారు అని అడుగుతారు. దానికి శివయ్య, నీవు మునుపెప్పుడు వినని అందమైన మాటలతో తను నీతో మాట్లాడుతుంది, అలాగే వేరే వారితో నువ్వు ఎలా మాట్లాడాలో కూడా తను నేర్పిస్తుంది అని చెప్తాడు. సరే, మరి నాకు ఆకలైతే ఎలా అని అడుగుతాడట. దానికి శివయ్య చిన్నగా నవ్వి, తను తినకపోయినా నీకు తినిపిస్తుంది అని చెప్తాడట. దానికి శిశువు, అవునా, అయితే ఇంతకీ ఆ దేవత ఎవరు అని అడుగుతాడట. దానికి శివయ్య, ఆ దేవత పేరే అమ్మ అని చెప్తాడు.